నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే పీసీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా డ్రగ్స్ అంశం తెరపైకి వచ్చింది. తాజాగా తాండూరు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సంబంధించిన ఫామ్ హౌస్లో జరిగిన వ్యవహారం ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చగా మారిపోయింది. మాట్లాడదాం ఏం జరుగుతుందో విషయంపై. ఎట్లా చూస్తారు? తాండూరు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది తెలిసింది. దాంతోపాటు చాలామంది కూడా పేర్లు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన మొదటి రోజు నుంచే చెప్పిండ్రు. వీళ్ళేమంటారు, అసలు మా ఇంటా వంట లేదు డ్రగ్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. మరి ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డికి మరి ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే కదా, మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఈ డ్రగ్స్ కల్చర్ అనేది అంటే మనం తెలంగాణ సమాజానికి మనం ఏం చెప్తున్నాం, దీని ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు? వీళ్ళు మాట్లాడతారు అంటే తాగండి ఊగండి. అసలు ఫామ్ హౌస్ కల్చర్ అనేది ఎవరు తెచ్చిరుతమ్మి? కేసీఆర్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటివరకు కూడా ఆ ఫామ్ హౌజులు, రేవ్ పార్టీలు, ఇంకేదో పార్టీలు ఇవన్నీ కలిసి ఈ కల్చర్ అంతా ఈ సంస్కృతి సాంప్రదాయాలు చెప్తారు. మరి తెలంగాణ వచ్చింది అంటే తెలంగాణకు పెద్దపీటనే సంస్కృతి సాంప్రదాయాలు, బతుకమ్మ బోనాలు అంటారు. మరి బతుకమ్మ బోనాలు ఉన్నోళ్ళు మరి డ్రగ్స్ తీసుకొని మరి తాగి ఊగుతారా? మరి ఈ కల్చర్ ఎక్కడుంది? ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడు ఇవన్నీ ఇది ఉందా? మనకి చూడలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ వల్లనే వచ్చింది. ఎస్, 100%. ఫస్ట్ కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు. ఫామ్ హౌస్లోనే కదా, ఫామ్ హౌస్లో వండుకోనే కదా పాలన చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న అదే పని చేసిండు, పాలక పక్షంలో ఉన్న అదే పని చేసిండు. మళ్ళీ వీళ్ళు తెలంగాణ సమాజానికి మెసేజ్ ఇస్తారంట. మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు అవాకులు చెవాకులు అంటే మళ్ళీ వీళ్ళదంతా ఒక వీళ్ళదంతా మురికి కూపం. మళ్ళీ మూసి నదిని అడ్డుకుంటారట వీళ్ళు. అసలు మూసి ప్రణాళిక గురించి వీళ్ళకి ఏం తెలుసు? ఈయన మూసి నది గురించి తెలియదు, ఒక దేని గురించి తెలియదు. డ్రగ్స్ గురించి మాత్రం మాకు సంబంధాలు లేవు అంటాడు. మరి ఇప్పుడు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ప్రధాన అంశంగా మనం పాల్గొంటున్నప్పుడు ఇవన్నీ మరి దీనికి సమాధానం కేటీఆర్ గారు చెప్పాలి. మరి మీ నాయకుడే కదా, మీ మాజీ ఎమ్మెల్యే కదా డ్రగ్స్ తీసుకున్నది, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మరి ఎందుకు సమాధానం చెప్పరు? అంటే అది కూడా అదేనా? కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేసాము. ఇంకా మేము కరెక్ట్గా మీ మీద ఫోకస్ పెడతలేము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మేము మీలాగా ఇంకా మిమ్మల్ని అసలు మీ మీద కరెక్ట్ ఫోకస్ పెడితే ఒక్కడు కూడా మిగిలాడు బీఆర్ఎస్ వాళ్ళు. అందరూ ఒక్కొక్క దాంట్లో ఇరికి వచ్చిల్లని. కానీ కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేయదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప మరి దీనికి కేసీఆర్ గారు చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, హరీష్ రావు గారు చెప్పాలి. మరి ఎట్లా పాజిటివ్ వచ్చింది? డ్రగ్స్ అనేది ఏంటి? దానికి బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ. మేము అప్పుడు అన్నామా? అప్పుడు కాదని చెప్పారు. ఏమో మరి మా పీసీసీ గారు కూడా చెప్తున్నారు, కేటీఆర్ గారు కూడా. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్కు డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయని కూడా మీ పార్టీ అధ్యక్షుడు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? అవును, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడంటే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయేమో. దాంట్లో ఇప్పుడు తప్పేముంది? మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది 100% అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మాకు ఈ డ్రగ్స్ కల్చరే మాకు తెలియదు. గతంలో ఒకసారి దాని మీద ఫామ్ హౌస్ మీద రైడింగ్ చేసినప్పుడు అప్పుడు మేము లేమని చెప్పారు, వాళ్ళ అనుచరులే దొరికిండ్రు, ఇట్లా ఎస్కేప్ అవుతున్నారు. ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడ తీసుకుపోతున్నాము? అసలు తెలంగాణ సమాజము ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది అనిపిస్తుంది. అసలు ఎంత నేరాలు ఘోరాలు జరుగుతుంటే ప్రతిపక్షాల వాళ్ళు మా మీద గగ్గోలు చెప్తున్నారు. ఇవాళ అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంని సంపూర్ణంగా తెలంగాణ కోసం మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి. కానీ ఈ సంస్కృతి సాంప్రదాయం నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ డ్రగ్స్ అనేది ఏంది? అసలు తావుడుకు బానిస అయిపోయి కొన్ని జీవితాలు అల్లకల్లోలం అవుతుంటే ఈ కల్చర్ ఎక్కడిది అసలు? అంటే డబ్బు బల్పా, కొవ్వు, మదము, డబ్బుదే కదా. డబ్బు లేకపోతే ఇవన్నీ రేవ్ పార్టీలు ఇక ఫామ్ హౌస్ పార్టీలు చేసుకోరు కదా. డబ్బు వల్ల వీళ్ళకి వచ్చిన మదం అన్నమాట, ఈ అహంకారం అన్నమాట. ఇంతమంది బడా బాబులు, అది కరెక్టేనా? మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పాలి, మరి ఇది కరెక్టేనా? ఈ పార్టీలు చేసుకోవడము తెలంగాణలో మంచిగా పార్టీలు చేసుకోవడం అంటే ఇవాళ పండుగలు చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయం. కానీ ఈ డ్రగ్స్ కల్చర్ అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చింది. ఇంత దుర్మార్గమైన పాలన కానీ ఇంత దుర్మార్గమైన రాజకీయాన్ని అయితే ఎప్పుడు చూడలే ఇన్ని సంవత్సరాలలో. మరి ఈరోజు వాళ్ళు మాట్లాడతారు మూసి ప్రణాళిక గురించి. మళ్ళీ గాంధీ గారు విగ్రహము 80 కోట్లు పెడతాం అంటే 5,000 కోట్లు అని, అంటే ప్రజలు తప్పుదోవదారి పట్టిస్తున్నారు. అది వాస్తవమా కదా చెప్పండి.
అసలు అక్కడ జరిగింది ఏంది, దాని గురించి మీరు విమర్శించి 5,000 కోట్లు ఒక విగ్రహానికి ఉంటుందా? అంటే అంబేద్కర్ గారు విగ్రహం కట్టినప్పుడు 5,000 కోట్లు ఖర్చు పెట్టిరా? కరెక్ట్ కాదు కదా. అంబేద్కర్ గారికి అందరికీ అంబేద్కర్ గారే రాజ్యాంగం, ఇవాళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యం ముందుకు పోతున్నాం. కానీ ప్రజా సమస్యలపై మేము కోట్లాడినందుకే డైవర్షన్ చేయడానికి, మూసి అంశం పైన కేటీఆర్ మాట్లాడిన మాట డైవర్షన్ చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఇరికించే ప్రయత్నం చేస్తుందని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఇక్కడ చెప్పిన కాంగ్రెస్ పార్టీ అది పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ వాళ్ళు పోయి పట్టుకురా? డిపార్ట్మెంట్ పని డిపార్ట్మెంట్ చేసుకుంటుంది. అక్కడ డిపార్ట్మెంట్ ఏంటి, శాంతి భద్రతల విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మాకేం సంబంధం ఉంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పోలీసు వాళ్ళలాగా పోలీసు వాళ్ళని మా గుప్పట్లో పెట్టుకుంటాం అనుకుంటారా? అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా ఉండదు. ఎవరి పని వాళ్ళకి చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీలాగా మీ ఫామ్ హౌస్ చుట్టూ 2,000 మందిని, మీ బిడ్డ చుట్టూ 20 మందిని, మీ కొడుకు చుట్టూ 20 మందిని, ఇంతమందిని పెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ సింగిల్గా అయ్యాలి. మా రేవంత్ అనే సింగిల్గా వచ్చిండు యూనివర్సిటీకి. రమ్మను కేసీఆర్ని బయటికి రమ్మను, గజ్వేల్ రమ్మను. మరి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్కి ఉన్నది ఇదే. కేటీఆర్ని కూడా పోలీసు వాళ్ళు లేకుండా బయటికి రమ్మని చెప్పండి, వస్తారా చూద్దాం. పోలీసు వాళ్ళు లేకపోతే బయటికి రాని వ్యక్తులు మళ్ళీ మా మీద విమర్శలు చేస్తారా? విమర్శలు అనేది ఎప్పుడు చేయాలి? వాళ్ళేదో పార్టీ చేసుకుంటుంటే వాళ్ళ మీద చేయాల్సిన అవసరం మాకేముంది చెప్పండి? దొరికితే దొంగలు, లేకపోతే మేము దొరలమని చెప్పుకుంటారు. తెలంగాణ సమాజానికి అసలు మీ వాలకం ఏంటి, మీరు చేసింది ఏంటి, దాని మీద మాట్లాడాలి కేటీఆర్ గారు. అది మాట్లాడిన తర్వాతనే మీరు ప్రజలకి రండి. అక్కడ జరిగింది ఏంది, వాస్తవమా కాదా? ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుందని ప్రజలను తప్పుదో పట్టిస్తారు. వాస్తవాలు అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలంగాణ ప్రజలకు చెప్పే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంటి పార్టీ కాదు, వాళ్ళలాగా కలవకుండా దొంగ పార్టీ కాదు. రాజకీయ నాయకులు అంటే ఒక బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక డ్రగ్స్ విషయంలో మాత్రం చాలామంది కూడా దీనికి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. భాగస్వామ్యం కూడా ఇచ్చి అందరినీ దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం సందర్భంలో అత్యంత కీలక వ్యక్తులే దీంట్లో భాగస్వామ్యం కావడం ద్వారా రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు కూడా ఇప్పుడు డ్రగ్స్ విషయంలో యువత ఎంత పాడవుతారు? యువత అంటే ఇప్పుడు భావితరాలకు యువత అనేది పెద్దపీటనేస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ అనేది మరి ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ మారక ద్రవ్యాలు మొత్తము రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి దశలో నడిపిస్తాయా? అంటే ప్రతిపక్షంలో ఉంటే మీరు రాజకీయ నాయకులు కాదా? మీకు బాధ్యతలు లేవా? ఒక మాజీ ఎమ్మెల్యే కదా మీరు. ఒక మాజీ ఎమ్మెల్యే అయితే మాత్రం మీకు తెలంగాణ రాష్ట్రం మీద కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కానీ మీకు అంటే బాధ్యత లేదా? అంటే ఇక మేము ఎమ్మెల్యే అయిపోయింది అని చెప్పేసి అంటే మేము ఎట్లా చేస్తే అట్లా, మేము తానా అంటే తందాన డబ్బు ఉందని డబ్బు మదంతో ఏం చేసినా గెలుస్తుందా? ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ప్రజల తీర్పు గొప్ప తీర్పు సతీష్ గారు. నేను అనేది ఏంటంటే ప్రజలు ఎవరికి ఎట్లా తీర్పియాలో అట్లా తీర్పిస్తారు. డబ్బు అనేది కొన్ని సమయాలలో పని చేయదు. ప్రజలు చాలా గొప్పోళ్ళు, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఎలాంటి నాయకుడు కావాలనేది చూస్తారు. అందుకే కదా విసుకొచ్చే కదా ఫామ్ హౌస్లోనే పర్మనెంట్గా పడుకోబెట్టారు కేసీఆర్ గారిని. అయినా వాళ్ళకి చింత తెచ్చిన పులుపు తెస్తలేదు. వాళ్ళు చేసేటివన్నీ ఇవి చేస్తుంటారు, సూతులు చెప్తుంటారు వచ్చి. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. త్వరలో ఒక్కటి కాదు, వీళ్ళు చేసిన అవినీతి కానివ్వండి, వీళ్ళు చేసిన అది భాగవతం కానివ్వండి, ఏదో వాళ్ళకు ఇవాళ మూసీ నది గురించి, ప్రణాళిక గురించి రేవంత్ రెడ్డి గారు భావితరాల గురించి ఆలోచిస్తున్నారు. గతంలో కూడా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు హైడ్రా విషయంలో చాలామంది విమర్శించిన వాళ్ళు తర్వాత వాళ్ళే హర్షం వ్యక్తం చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇండ్లు కూలగొడుతున్నారు, ఇండ్లు చేస్తున్నారంటే కొంతమంది వాస్తవానికి మీరే చూసిండ్రు కదా వర్షాలు వస్తే మన పరిస్థితి ఎట్లా అయిందో. ఒక మంచి నాయకుడు, ఒక మంచి సీఎం గారు మంచి పనులు చేస్తున్నప్పుడు సరే ఒక పార్టీని 100 మంది మెచ్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఏ పార్టీ ఉండదు, ఏ పార్టీని ఎవరికి సంపూర్ణ మెజార్టీ ఉండదు. బట్ చేసే వాళ్ళని చేయనివ్వాలి. ప్రజలకు ఏం అవసరం ఉన్నదని మాకు అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, మీకేం చరిత్ర ఉంది? ఉద్యమం చేసి ఉద్యమ నాయకులు అన్నారు 10 సంవత్సరాలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిపోయిండ్రు. కాబట్టి తగిన మూల్యం కేటీఆర్ గారు చెల్లించుకోవాలి. ఈ విషయం మీద స్పందించాలి. తెలంగాణ యువతకి ఏం సమాధానం చెప్పాలి? తెలంగాణ యువతకు అలాగే తెలంగాణ ప్రజలకు కూడా ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇటు మూసీ విషయంలో ఒకవైపు అభివృద్ధి చేస్తుంటే కావాలని ఇటు అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. ఇదే సందర్భంలో డ్రగ్స్పై
రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంటే అండగా నిలవాల్సింది పోయి ఈరోజు డ్రగ్స్ తీసుకున్న నేతలను ఈరోజు బీఆర్ఎస్లో పెట్టుకుందంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బీఆర్ఎస్ స్టాండ్ ఏందో చెప్పాలి, చర్యలు తీసుకోవాలి. అలాగే కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్టుకు ముందుకు రావాలని కూడా కాంగ్రెస్ సంబంధించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి సందారెడ్డి గారు అయితే మాత్రం బీఆర్ఎస్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మసోన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.